హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ గ్రూప్ ఛానల్. ఈరోజు మనం కొంగరకల్లం దగ్గర ఉన్నాము. కొంగరకల్లం మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఎందుకు అంటున్నానంటే ఇక్కడ మనకి రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఉంది అండ్ ఫాక్స్కాన్ కంపెనీ కూడా ఉంది. సో ఫాక్స్కాన్ కంపెనీ ఏంటంటే ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో ఇదేంటంటే మనకి కంప్లీట్గా 1 lakh ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. సో ఫేజ్ 1లో వచ్చేసి 25,000 ఎంప్లాయ్మెంట్ తోటి అది ఉంది. అండ్ దానికి ఆపోజిట్లోనే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ కూడా ఉంది. అది ఇప్పుడు ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. దీనికి పక్కనే ఒక 40 acresలో కేఎన్స్ కంపెనీ కూడా వస్తుంది. సో అది జస్ట్ స్టార్టెడ్ అనమాట. నేను ఈ క్లిప్స్ అన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను మీకు చూపిస్తుంది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇది కంప్లీట్గా డెవలప్మెంట్స్ అయితే అయిపోయింది. అండ్ ఫస్ట్ దీని గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. ఎందుకు నేను ఎక్సలెంట్ అనే వర్డ్ని యూస్ చేశానో మీకు వీడియో కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనం మెయిన్గా చూసుకునేది ఏంటి, ఫిజికల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అని చూసుకుంటాం. సో ఈ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది మనకి కొంగరకల్లం అండ్ మంగల్పల్లి విలేజ్కి ఇన్ బిట్వీన్ ఉంటుంది. సో కొంగరకల్లం తీసుకుందాం. ఫస్ట్ కొంగరకల్లంలో ఏంటి, ఇండస్ట్రియల్ పార్క్ అనమాట ఇది. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఒక 30K ఎంప్లాయ్మెంట్ వరకు కేఎన్స్లో వస్తుంది అండ్ కలెక్టరేట్ ఉంది, ఫాక్స్కాన్ ఉంది. సో నెక్స్ట్ మంగల్పల్లి విలేజ్ అనమాట. మంగల్పల్లి ఏంటంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చాలా చేంజ్ అయిపోయింది. నేను అది కూడా మీకు ఒక క్లిప్ అనేది యాడ్ చేసి చూపిస్తాను. లైక్ అపార్ట్మెంట్ కల్చర్ ఉంది, విల్లాస్ అండ్ ఇండివిజువల్ కల్చర్ కూడా ఉందన్నమాట. అంటే ఇది ఇక్కడ మనకి మంగల్పల్లిలో సో మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి భరత్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఇలాంటివి ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయండి. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే సరౌండింగ్స్ మనకి ఎలా ఉన్నాయి అండ్ క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా అనేది మీకు ఒకసారి అర్థం అవడం కోసం నేను ఇవన్నీ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఎక్కడున్నాం, ఏ ప్రాజెక్ట్ ఇది అనేది ఒకసారి చూసుకుందాం. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి గ్రీన్ సిటీ అవెన్యూ అండి. ఇది కంప్లీట్గా మనకి 10 acres ప్రాజెక్ట్ అనమాట. హెచ్ఎండి అప్రూవ్ అయిపోయింది. మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఆల్రెడీ డెవలప్మెంట్స్ కూడా అయినాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది 100 feet రోడ్ ఫేసింగ్ వెంచర్ అనమాట మనకి. నేను అది కూడా మీకు ఒకసారి వీడియో చూపించేటప్పుడు నేను ఒక చిన్న క్లిప్ అనేది యాడ్ చేస్తాను. ఇక్కడ అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి. లైక్ ఏంటంటే 180 square yards నుండి 500 square yards వరకు కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు చూసుకుంటే 40 feet అండ్ 30 feet రోడ్స్ వేసేసారు. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మీకు బ్యాక్ సైడ్ ఉంటుంది. నేను వెంచర్ చూపించేటప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం వెళ్ళేసి ఒకసారి వీడియో చూద్దాం. నేను వెంచర్ చూపించడానికి ముందు మీకు ఇక్కడ నేను చెప్పిన వీడియోలో చెప్పిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా చెప్తాను. సో ఇది ఎక్కడంటే మనకి జస్ట్ 5 minutesలో ఓఆర్ఆర్ ఉంటుంది. ఇది ఎగ్జిట్ నెంబర్ 13 ఉంటుంది. సో అక్కడ నుంచి జస్ట్ 5 minutes డిస్టెన్స్లోనే ఉంటుంది. సో సరౌండింగ్స్ ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. బట్ బిఫోర్ దట్ మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో వితౌట్ గెటింగ్ లేట్ మనమైతే వెళ్ళిపోయేసి ఒకసారి వెంచర్ సరౌండింగ్స్ అంతా కూడా చూద్దాం. మనం వీడియోలో చెప్పుకున్నట్టు ఇప్పుడు సరౌండింగ్స్లో ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ చూద్దాము. ఇది మనకి కొంగరకల్లం ఇండస్ట్రియల్ పార్క్ అనమాట. ఈ వే అనేది జస్ట్ 1 minute డ్రైవ్ ఫ్రమ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న కన్స్ట్రక్షన్ వచ్చేసి ఫాక్స్కాన్ది. ఇది మనకి ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే కేన్స్ కంపెనీ కూడా ఉంది. సో ఇప్పుడు మనం చూసింది ఫాక్స్కాన్ అయితే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఉంటుంది ఈ కేన్స్ అనేది. సో ఇది నియర్లీ 40 acresలో విత్ 30K ఎంప్లాయ్మెంట్తో రాబోతుంది. సో వర్క్స్ అనేవి జస్ట్ స్టార్టెడ్ అనమాట. మీకు ఇక్కడ కలెక్టరేట్ కూడా ఉంటుంది. నేను అది కూడా మీకు ఇప్పుడు ఒక చిన్న బిట్ చూపిస్తాను. సో దిస్ ఈస్ ద డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫ్ రంగారెడ్డి అండి. సో మనకి క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం కొంగరకల్లం విలేజ్లో ఉన్నాము. నేను వాంటెడ్గా ఈ హౌసెస్ అన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఒక ఐడియా వస్తుందని. అంటే విలేజ్ అంటే మనం విలేజ్లానే అనుకుంటాం కదా, ఏరియా గురించి తెలియకపోతే. సో ఇక్కడైతే అలా లేదండి. ఇక్కడ ఆల్రెడీ మనకి విల్లాస్, ఇండివిజువల్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్ కల్చర్ ఆల్రెడీ వచ్చేసింది. సో వీళ్ళ కన్స్ట్రక్షన్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ మనం ఇప్పుడు మంగల్పల్లి విలేజ్ గురించి చూసుకుందాం. సో ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ ఆల్రెడీ ఉంది. సో మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇది మనకి సివిఆర్ కాలేజ్ అయితే ఇక్కడ మీరు అపార్ట్మెంట్స్ చూసుకోవచ్చు. ఇక్కడంతా కూడా సరౌండింగ్స్లో అన్ని అపార్ట్మెంట్సే ఉన్నాయి. ఇది మనకి భరత్ ఇంజనీరింగ్ ఆఫ్ ఫార్మసీ ఉంటుంది. అలాగే శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి మనకి కొంగరకల్లం నుండి మంగల్పల్లి వెళ్ళే రూట్. ఆ రోడ్ ఫేసింగ్కే ఈ వెంచర్ అనేది ఉంటుంది. సో ఇది ఆల్రెడీ డెవలప్మెంట్స్ అయిపోయినాయండి. వీళ్ళవి ఫేజెస్ వైజ్ వస్తున్నాయి. సో కంప్లీట్గా 100 acres ప్రాజెక్ట్ అండి. ఇది ఫేజ్ 1, ఫేజ్ 2 కంప్లీట్ అయిపోయింది. మీకు ఒక ఐడియా రావడం కోసం నేను ఈ వీడియో అనేది చూపిస్తున్నాను. ఈ డెవలప్మెంట్స్ అన్నీ వాళ్ళు ఎలా చేస్తున్నారో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కదా.
సో ఇదే కంపెనీ మనకి ఫేజ్ 3 అనేది డెవలప్మెంట్స్ చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 100 feet రోడ్ ఫేసింగ్ వెంచర్ ఉంటుంది. ఇప్పుడైతే మనం వెళ్ళేసి ఒకసారి ఈ వెంచర్ అంతా కూడా చూద్దాము. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా మనకి 10 acresలో ఉంటుంది. ఆల్రెడీ డెవలప్మెంట్స్ అయిపోయినాయి. యాజ్ పర్ హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, బ్లాక్ టాప్ రోడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇందులో మనకి 50 to 60% లోన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. లొకేషన్ హైలైట్స్ కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అండ్ వీడియోలో కూడా చూసాము. అండ్ టీసీఎస్ ఆదిబట్లో ఉంది కదా, జస్ట్ 5 minutesలో ఉంటుంది. 20 minutes డ్రైవ్ ఫ్రమ్ అమెజాన్ డేటా సెంటర్. ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడానికి కావాల్సిన డెవలప్మెంట్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.